ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరణ ఛానల్. ఈనాడు ఆదివారం పదకేలి 13 ఏప్రిల్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. 1 అడ్డం ముసలితనం 2 అక్షరాలు ఇచ్చాడు. 1 నిలువు చూద్దాం. పరీక్షిత్తు కొడుకు సర్పయాగం చేశాడు. జనమేజయుడు. ఇక్కడ ముసలితనం 2 అక్షరాలు వచ్చింది. జాతో మొదలైంది. నేను ఎంత ఆలోచించినా రాలేదు, కానీ జరటుడు అంటే ముసలివాడు అన్న అర్థం వస్తుంది. సో జరటుడులో జర తీసుకుంటున్నాను. ఇది మటుకు నాకు కొంచెం డౌటు. ఇది ఒక్కటి. జరటుడు అంటే ముసలివాడు కాబట్టి జా వచ్చింది కాబట్టి జర అని రాస్తున్నాను నేను. 2 అడ్డం ధూమం అంటే పొగ. 2 నిలువు కడుపు అంటే పొట్ట. 3 అడ్డం మేలిమి బంగారం 4 అక్షరాలు ఇచ్చాడు ఇక్కడ. అపరంజి. అపరంజి. 4 నిలువు పండనిది ఎండనిది పచ్చి. 5 నిలువు పొడవైన మెడ కలిగిన ఒక జంతువు జిరాఫీ. 6 నిలువు చూద్దాం. మరణాలు 3 అక్షరాలు అంటే చావులు. చావులు. ఇప్పుడు 7 అడ్డం నిలువు. 7 అడ్డం గంప బుట్ట అంటే తట్ట. తట్ట. 7 నిలువు తృప్తి సౌఖ్యం అంటే తనివి. తనివి. 8 నిలువు గగనం అంటే నెంగి. నెంగి. 9 అడ్డం ఒక ఛాయాగ్రహం కేతువుకి జంటపదం. కేతువుకి జంటపదం రాహువు. అది కూడా ఒక ఛాయాగ్రహమే కాబట్టి రాహువులు 2 అక్షరాలు ఇప్పటికే వచ్చేసినాయి. హూ చేరుస్తున్నాను. రాహువు. 10 అడ్డం భూమి పుడమి అంటే మేదిని అన్న భూమి అన్న ఒకటి. మేదిని 2 అక్షరాలు మనకు వచ్చేసినాయి. ది చేర్చాను. 11 అడ్డం వేట కుక్క అంటే జాగిలం. 11 నిలువు బార్లీ సగ్గుబియ్యం వంటి వాటితో చేసే చిక్కని ద్రవ పదార్థం జావ. 12 నిలువు తమిళనాడు సమీపంలోని విదేశం లంక. శ్రీలంక లంక అని రాస్తున్నాను. 13 అడ్డం సుంకం రద్దు అంటే మాఫీ. మాఫీ. 13 నిలువు నెల అంటే మాసం. 13 నిలువు అయిపోయింది. ఇప్పుడు 14 అడ్డం చూద్దాం. వితంతువు అంటే విధవ. 15 నిలువు న్యాయం అంటే ధర్మం. 16 అడ్డం అధమం హీనపక్షం అంటే కనీసం. 17 నిలువు ఉల్లిపాయనే కొందరు ఇలా అంటారు నీడుల్లి. నీడుల్లి. 18 నిలువు పినాకాన్ని ధరించిన వాడు శివుడు. పినాకపాణి. పినాకపాణి అన్న శివుడు అన్న ఒకటే. పినాకపాణి ధరించినవాడు. 18 నిలువు అయిపోయింది. 19 అడ్డం చూద్దాం. తెలివి ఉపాయం యుక్తి. యుక్తి. 20 ఏకాక్షరం కోమలి 3 కో. 21 అడ్డం మొగలి పనస పైనాపిల్ అనాస.
అనాస. 22 నిలువు. నిత్యం ఎల్లప్పుడూ అంటే సతతం. సతతం. 22 అయిపోయింది. 23 ఏకాక్షరం. అడ్డం 20తో వానరం. అడ్డం 20 మనం కో రాసాం. తో వానరం అంటే కోతి. కోతి. 24 నిలువు. మల్లె తీగ అంటే మల్లిక. మల్లిక. 25 అడ్డం. అయ్యో సారీ 24 నిలువు. రాజు ప్రభువు అంటే ఏలిక. ఏలిక. 25 అడ్డం మల్లె తీగ ఇక్కడ రాయాలి నేను. సారీ. మల్లిక. ఇక్కడ రాజు ప్రభువు అంటే ఏలిక. ఇప్పుడు 25 నిలువు చూద్దాం. మది హృదయం అంటే మనసు. మనసు. 26 నిలువు. రెండంతుల కపటం అంటే కప. కప. 27 అడ్డం. కథ వికృతి. కథ ఆటోమేటిక్గా మనకి వచ్చేసింది. ఇప్పుడు 28 ఏకాక్షరం చూద్దాం. అడ్డం 20తో చీర. అడ్డం 20 కో వచ్చింది. దాంతో చీర అంటే కోక. కోక. ఇప్పుడు 29 అడ్డం. ఈదురుగాలి జోడువాన కలిసి. గాలివాన. గాలివాన. 29 నిలువు. గారావం అంటే గారవం. గారవం. ఇప్పుడు 30 అడ్డం చూడాలి. ఏకపక్షం బలపక్షం అంటే పక్షపాతం. పక్షపాతం. 31 నిలువు. క్షురకర్మం శిరోముండనం అంటే క్షవరం. 31 అయిపోయింది. ఇప్పుడు 32. 32 అడ్డం 20తో అడవి. అడ్డం 20 కోన. కోన అంటే కొండ కోన అంటారు కదా. కోన అంటే అడవి. 33 అడ్డం. నాగలి అంటే అరక. 33 నిలువు. ఎరుపు వర్ణం అంటే అరుణిమ. అరుణిమ. 33 నిలువు అడ్డం అయిపోయింది. ఇప్పుడు 34 అడ్డం. మధువు అంటే సుర అని రాస్తున్నాను. సుర. 35 నిలువు. మధ్యలో సున్నా లోపంతో కొయ్యను కోసే పరికరం. కొయ్యను కోసే పరికరం రంపం. రంపంలో మధ్యలో సున్నా లోపం అన్నాడు కాబట్టి రపం అని రాస్తున్నాను. రపం. 36 అడ్డం. సగం వణిజుడు. వణి ఆటోమేటిక్గా వచ్చేసింది మనకి ఇక్కడికి. 37 అడ్డం. పడుచు ప్రాయం అంటే పరువం. పరువం. 38 నిలువు. భూమి నుంచి జనించినది మహీజ అంటే అవనిజ అని రాస్తున్నాను ఇక్కడ. అవనిజ అంటే భూమి నుంచి జన్మించినది. అవనిజ. 39 అడ్డం. తలా కొన్ని ఇవ్వడం అంటే పంజారం. పంజారం చేయడం అంటారు. 40 నిలువు. దొరసాని అంటే జా వచ్చింది. దొరసాని అంటే జావేరి. జావేరి. 40
నిలువు అయిపోయింది. ఇప్పుడు 41 నిలువు. కృష్ణుడికి ఇష్టమైనవి 4 అక్షరాలు అటుకులు. సుధాముడు కథ వల్ల మనకి కృష్ణుడికి అటుకులు ఇష్టం అని తెలుస్తుంది. 41 నిలువు అయిపోయింది. ఇప్పుడు 42 నిలువు. మీనం అంటే చేప. 43 అడ్డం. తలపు యోచన అంటే భావన. ఇప్పుడు 43 నిలువు చూద్దాం. ఒక తెలుగు సంవత్సరం ఒత్తు తీసేస్తే అత్త కొడుకు. భావ. ఇక్కడ తలపు యోచన అంటే భావన. 44 అడ్డం. వెల అంటే రేటు. 45 అడ్డం. ఎంతో పవిత్రమైనది సీతాదేవి అంటే పరమ పావని. 46 నిలువు. తేరు అంటే రథం. 47 నిలువు. చెయ్యి అంటే పాణి. 48 అడ్డం చూడాలి. పోపులోకి ఆకు కరివేపాకు. ఇక్కడ 44 నిలువు కూడా చూడలేదు మనం. ఇవాళ కాదా మానభంగమా అంటే రేపా. ఇవాళ కాదా అంటే రేపా వస్తుంది. మానభంగమా అన్నందుకు భంగమా అన్నాడు కాబట్టి రేపా అని వస్తుంది. ఇప్పుడు 48 నిలువు చూడాలి. చూసి ప్రసవించి అంటే కని. చూసి అన్న కని వస్తుంది, ప్రసవించి అన్న కని వస్తుంది. 49 నిలువు. చారుడు అంటే వేగు. 50 అడ్డం. తల్లి అంటే జనని. ఇది ఈనాడు ఆదివారం 13 ఏప్రిల్ పదకేలి ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.